రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రముఖ రైతు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కర్నూలులో కేఆర్ఎంబీ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపున ఇస్తా ఉంటే, నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి సీఎం గారికి సంబంధించినటువంటి సాయి ప్రసాద్ గారు కృష్ణా నీటి బోర్డు యాజమాన్య సంస్థను ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఏర్పాటు చేయమని చెప్పి ఉత్తరాన్ని పంపించడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు. గత ప్రభుత్వం కృష్ణా నీటి బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామంటే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. కర్నూలు కేంద్రంగా కృష్ణా నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా నీటి వివాదాలు ఏమొచ్చినా కూడా సత్వరం పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దాంతోపాటు కృష్ణా నది దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రముఖంగా భూములు కోల్పోయినటువంటి ప్రాంతం కూడా కర్నూలు జిల్లానే కాబట్టి రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రముఖంగా ఈ సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలను, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా విభజన చేసి వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా అన్ని కూడా ఒకే చోట కేంద్రీకృతం అయితే హైదరాబాద్ లాంటి పరిణామం మళ్లీ సంభవిస్తే మళ్ళొక ఉద్యమం ఉత్పన్నమయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజ్ఞతతో ఆలోచించి కేఆర్ఎంబీ బోర్డును కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నీటి వివాదాలు ఒకవైపున విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. కృష్ణా నదికి సంబంధించినటువంటి శ్రీశైలం దగ్గర 2009లో ఒక పెద్ద గుంత ఏర్పడి అసలు శ్రీశైలం డ్యామ్కే ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి పద్ధతుల్లో ఒకవైపున చర్చ జరుగుతూ ఉంటే 2009 నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క కంతలు పూడ్చడానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మొన్న వచ్చినటువంటి 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరదల్లో శ్రీశైలం డ్యాము జస్ట్ ఇలా బెండై మళ్లీ ఇట్లా యథాస్థితి స్థానానికి వచ్చిందని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు ఒకవైపున ప్రకటిస్తా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అదే సందర్భంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9వ మాసంలోకి ఎంటర్ అయింది. అయినా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో ఇవ్వలేదు, రబీ సీజన్లో ఇవ్వలేదు, మళ్లీ దానికి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా పోతా ఉన్నారు. అంటే రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ది ఏమిటి అనేటువంటిది దీన్ని బట్టి ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కనీసం ఈ బడ్జెట్ లో అయినా సరే మొత్తం అన్నదాత సుఖీభావకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా రైతాంగానికి రిలీజ్ చేసేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రాయలసీమ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు, అది వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, తెలుగంగ కావచ్చు, అదేవిధంగా గాలేరు నగిరి ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి గండికోట ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా హంద్రీనివా ప్రాజెక్టు, ఇలాంటి ఇత్యాది ప్రాజెక్టులన్నీ కూడా పెద్దగా ఉన్న ప్రాజెక్టులు, అదేవిధంగా వాటి కింద అనుబంధంగా ఉన్నటువంటి చిన్న ప్రాజెక్టులు 40 సంవత్సరాల కాలంగా ఆ యొక్క ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, వేసినటువంటి అంచనాలు ఈరోజు చాలా పెద్ద స్థాయిలో పెరిగిపోవడం, ఈ పిల్ల కాలువలు కూడా లేకుండా పోవడం ద్వారా రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో కడప జిల్లాలో ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల యొక్క ప్రాంతీయ మహాసభలు నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరొక వైపు నుంచి ప్రభుత్వం అన్ని చేశాం, మా యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేరాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు మొన్ననే రేటింగ్ ఇచ్చుకున్నారు.
ఒకరికి 1 వచ్చాయి, ఒకరికి 20 వచ్చిందని చెప్పి రేటింగులు ఇచ్చుకొని మురిసిపోతా ఉన్నారు. మీ రేటింగులు ఎందుకు ఇచ్చుకుంటూ ఉన్నారో, ఏ మంత్రి బాగా పనిచేస్తున్నారో, ఏ మంత్రి బాగా పనిచేయలేదన్నది మీ రేటింగులు ఇస్తున్నారు. కానీ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి దిశగా ఏమైనా ప్రయాణం చేస్తున్నారా? రైతాంగానికి సంబంధించి చెప్పాం, ఒకటి కూడా అమలు కాలేదు. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా అమలు కాలేదు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అది కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉంది. కానీ బడ్జెట్ కు సంబంధించి గట్టిగా మాట్లాడితే అప్పులున్నాయని చెప్తా ఉన్నారు. మొన్ననే అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన ప్రకటించారు, 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మేము డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఎవరికి ఇచ్చినట్టు, ఎక్కడికి పోయినట్టు, ఏ అభివృద్ది కార్యక్రమానికి పెట్టినట్టో ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక నీటిపారుదల ప్రాజెక్టు కూడా డబ్బులు కేటాయించిన పాపాన పోలేదు. అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికే ఈ 9 మాసాల కాలంలో దాదాపు 120 పైచిలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆత్మహత్య చేసుకునే వాళ్లకు 7 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా నెరవేరినటువంటి స్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. ఒకవైపునేమో మా పరిపాలన చాలా బాగుంది, గత ప్రభుత్వం విధ్వంసకరమైన పరిపాలన చేసిందన్నారు. విధ్వంసకరణ పరిపాలన చేసింది కాబట్టే మీరు ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు మీకు ఇచ్చారు ప్రజలు. కానీ ఈరోజు మీరు కూడా ఆ బాపత్తులను కొట్టుకొని పోతున్నారు.